యంగ్ హీరో సిద్ధార్థ్ లవ్ ఫెయిల్యూర్ పేరుతో ఓ సక్సెస్ ను సాధించే పనిలో పడ్డారు. బాలాజీ మోహన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న లవ్ ఫెయిల్యూర్ సినిమాతో సిద్ధార్థ్ నిర్మాతగా కూడా మారాడు. తన మిత్రులతో కలిసి సిద్ధార్థ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కళాశాల నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథా చిత్రంలో కావలసినంత వినోదం ఉందని హీరో హీరోయిన్లు చెబుతున్నారు. పార్వతి స్టేటస్ సింగిల్ అయిపోయానే పార్వతి పార్వతి మాట్లాడేటప్పుడు వాడు ఏం ఆలోచిస్తుంటాడు? తను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్ లేదో అట్టర్ ఫ్లాప్ సినిమా పాట ప్లే అవుతున్నట్టుంది. నాకు నేను మిగిలిపోయానే ప్రేమ పాట నవ్వులాట. సిద్ధార్థ్ తో పాటు కెరీర్ ప్రారంభంలో బాయ్స్ చిత్రంలో నటించిన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ను వినూత్నంగా దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. సినిమాలోని ఒక్కో పాటను సాక్షితో పాటు ఒక్కో న్యూస్ ఛానల్లో విడుదల చేసి అనంతరం ప్రసాద్ ఐమాక్స్ లో ప్రేక్షకుల ఆధ్వర్యంలో పాటల ఆల్బమ్ ను రిలీజ్ చేశారు. ఈ వినోదాత్మక ప్రేమ కథా చిత్రం ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సక్సెస్ అవుతాడా? ఈ వాలంటైన్స్ డే రోజు ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. వాలంటైన్స్ డే రోజు మీరు అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటుంటే నా లవ్ ఫెయిల్యూర్ సినిమా చూడడానికి థియేటర్ తీసుకురండి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. కాటికేలు వ్యర్థమేనా పేరుకైనా విలువలేదా ఈ పిల్ల చెలుమిలో ఈ యొక్క క్షణముకే సలామ కొట్టలా వయసు పుట్టిపోయనా వెనకడుగే ముందు చూపా నీ వైపే పిల్ల వెలువెత్తే నా అడుగులే నీలా మారిపోయనా నడకలే ఏ నీడ లేని దేహమేటో నీకు నాకు మధ్య అద్దం అడ్డు ఉన్న విడిపోమేమిటో.